సో ఇప్పుడు మనము ఏమై ఉన్నాము అంటే శ్రమలను అనుభవించి క్రీస్తు కొరకు నిలవబడాలి. అంతేగాని భూమి మీద శ్రమలకు, కష్టాలకు, నిందలకు మనం ఎవరమైతే ఓర్చుకోలేక, ఈ లోకంలో కలిగే కష్టాలను, బాధలను మనం ఎవరమైతే ఓర్చుకోలేక తొందరపడి ఎవరమైతే మనము ఈ లోకంలో మన అవసరాలు తీర్చుకోవడానికి, మన అక్కర్లు తీర్చుకోవడానికి, మన సమస్యలను తీర్చుకోవడానికి, సో ఈ లోకంలో వీటికి మనం ఎప్పుడైతే మనము దాసులమైపోయి వాటి కొరకు మనము దేవుని వాగ్దానాలను మనము నిర్లక్ష్యం చేస్తే మనము మహిమలోనికి మనము చేరలేము అని చెప్తుంది. సో నీకు కష్టాలు వచ్చినప్పుడు నువ్వు నిలబడాలి, మరి ఎవరు నిలబడతారు? నీకు శ్రమలు కలిగినప్పుడు నువ్వు నిలబడాలి, మరి ఎవరు నిలబడతారు? నువ్వు నిలబడాలి. శ్రమలో నిలబడితేనే, శ్రమలో నువ్వు పాలిభాగస్తుడు అయితేనే నీవు మహిమలో కూడా పాలిభాగస్తుడు అవుతావు. అంతేనా కదా? సో శ్రమలో నిలబడలేని వ్యక్తివి మహిమలో పాలిభాగస్తుడు అయ్యేటువంటి అధికారము, అర్హతను ఎలా సంపాదించుకుంటావు? నువ్వు కుమారుడు అయితే అబ్రహాము ఎక్కడైతే నిలబడ్డాడో, అబ్రహాము ఎక్కడైతే ప్రయాణం చేశాడో, అబ్రహాము ఏ దేవుని యొక్క నీతిని అయితే నెరవేర్చుకుంటూ వచ్చాడో, ఏ విశ్వాసంలో నడుచుకుంటూ వచ్చాడో అదే విశ్వాసంలో కుమారుడైతే నడవాలి. మరి ఇస్మాయేలు వెళ్ళిపోయినాడు. అబ్రహాము యొక్క విశ్వాసములో అడుగుజాడల్లో నడిచాడా? నడవలేకపోయినాడు. అక్కడి నుంచి ఆమె తల్లి ఆయనను తీసుకొని వెళ్ళింది, ఐగుప్తుకు దగ్గరకు తీసుకొని వెళ్ళింది. ఫారాను అరణ్యంలో అక్కడ అతడు వీలుకాడై వేటాడేటువంటి స్వభావంలోకి వెళ్ళాడు. మీకు వేటాడినటువంటి స్వభావం ఒక అతని దగ్గర ఉందని చెప్పాను. ఎవరి దగ్గర ఉంది? ఏశావు దగ్గర ఉన్నది. ఏమయ్యాడు చివరికి? ఏటాడి ఏశావు దేశదిమ్మరైపోయినాడు. ఏశావు భ్రష్టుడైపోయినాడు. కారణం ఏంటి అనంటే వేటాడడం నేర్చుకున్నాడు, కానీ మెత్తని స్వభావము, దైవ స్వభావము, తండ్రిని ప్రేమించే స్వభావము, తల్లిని గౌరవించే స్వభావము, కుటుంబము కొరకు జీవించేటువంటి ఆ యొక్క విధానాన్ని ఏశావు నేర్చుకోలేకపోయాడు. కానీ యాకోబు ఏం చేశాడు? ఇంట ఉన్నాడు, తల్లి దగ్గరే ఉన్నాడు, సాధువు అని అన్నాడు. ఎలా ఉన్నాడంట? సాధువు. చాలా శుతి మెత్తగా పెరిగాడు. ఎంత మెత్తదనం ఉన్నది యాకోబు దగ్గర అంటే, కనీసము వెంటనే బాధపడేటువంటి ఒక మాట, తన మనసులో నుంచి ఏదైనా కలతపడే మాట మాట్లాడినా వెంటనే దాని గురించి బాధపడేటువంటి స్వభావం. వాళ్ళ కుమారులు దీనా విషయంలో ఏం చేశారు? అందరికీ ఆ యొక్క షెకెముకు వాళ్ళ యొక్క తండ్రికి అన్నారు, మీతో మాకు వియ్యమందాలనుకుంటే మేము ఈ యొక్క వియ్యమందుకొని మా కుమార్తెను మీకు ఇవ్వాలంటే మీరు సున్నతి పొందుకోవాలని చెప్పారు. వాళ్ళ కుమారులు చెప్పిన మాటకు ఆయన అన్నాడు, సరే సున్నతి పొందుకొని మీరు మా మార్గంలోనికి రండి, అప్పుడు మీరు చెప్పినట్టు చేస్తామన్నారు. తర్వాత వాళ్ళందరూ సున్నతి పొందుకున్నారు. పురుషులందరూ సున్నతి పొందుకున్న తర్వాత వాళ్ళందరూ బలహీనులైపోయినారు. అప్పుడు దీనా యొక్క సహోదరులు వెళ్ళి ఏం చేశారు? వాళ్ళందరినీ చంపేశారు. ఈ విషయంలో ఎంత భయపడ్డాడు, ఎంత బాధపడ్డాడు అనంటే, యాకోబు చాలా సున్నితత్వము కలిగినటువంటి మనసు గలవాడు, హృదయమును చాలా త్వరగా. అందుకనే మనకి ఏముండాలి? మెత్తని హృదయం ఉండాలి. ఏముండాలి క్రైస్తవ జీవితంలో అని అంటే, మనకు రాయి వంటి స్వభావం ఉండకూడదు, కఠినమైనటువంటి మనసు ఉండకూడదు, మెత్తని స్వభావం ఉండాలి. ఎదుటి మనిషిని కష్టపెట్టడానికి ప్రయత్నం చేయకూడదు. ఎదుటి మనిషి నీ ద్వారా మేలు పొందుకొని సంతోషించేటట్లు, ఎదుటి మనిషి నీ ద్వారా ఆనందపడేటట్లుగా నీ మనసు, నీ హృదయం ఉండాలే కానీ ఎదుటి మనిషిని కష్టపెట్టే రీతిగా మన స్వభావం, మన హృదయాలు ఉండకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే ఇది వేటాడే స్వభావం ఎలా ఉంటుందంటే అలాగే ఉంటుంది. యాకోబు సాధువై జీవించాడు. అందుకనే పౌలు అంటాడు, మేము మీ మధ్య సాధువులమై జీవించామన్నాడు. అంటే మీ ఆత్మల కొరకు, మీ రక్షణ కొరకు, మీ విశ్వాసం ఎక్కడ పాడు కాకూడదని మమ్మల్ని మేమే తగ్గించుకున్నాము అన్నాడు. అంటే మమ్మల్ని మేమే తగ్గించుకున్నాం. పూర్తిగా లోబడిపోయినారు. వాళ్ళకి పూర్తిగా లోబడటం అంటే అర్థం ఏంటి? వాళ్ళకి అధికారాలు ఉన్నా వాటిని ఏటిని వాళ్ళు ఉపయోగించుకోలేదన్నమాట. వాళ్ళ అధికారం ఉన్నది వాళ్ళకు, అయినా వాళ్ళు వాటిని ఏటిని ఉపయోగించుకోలేదు. ఎందుకు అనంటే, తండ్రి తన బిడ్డల ఎలాగైతే నడుచుకుంటాడో, తండ్రి తన బిడ్డలను ఎలాగూ గారావిస్తాడో, ఎలాగైతే తండ్రి తన బిడ్డల పట్ల తన మనసు ఉంటుందో, మీ పట్ల నాకు అలాంటి మనసు ఉంది అని చెప్పాడు.
అంటే ఇక్కడ పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. తండ్రి అంటే పోగొట్టుకుంటాడా? పోగొట్టుకోడు కదా. తండ్రి అంటే అర్థమైంది. తండ్రి అని అంటే దాని యొక్క ఆ తండ్రి అనేటువంటి మాటను బైబిల్లో చాలా కొన్ని అర్థాలతో చెప్పబడింది. అయితే నేనేం చెప్తున్నాను అని అంటే, తండ్రి అని అంటే తన పిల్లల యొక్క క్షేమము కొరకై అన్నిటినీ సమకూర్చేవాడు, దానిని సిద్ధపరిచేవాడు. తండ్రి అంటే సమస్తాన్ని అనుగ్రహించేవాడు. తండ్రి అంటే సమస్తాన్ని అనుగ్రహించేవాడు. సో క్రైస్తవ జీవితం ఎలాంటిదనంటే కఠినమైనటువంటి స్థితిలో ఉండేది కాదు. ఎదుట వాళ్ళకు క్షేమము కలిగేటట్లు, వీలైతే కొంత నువ్వు నష్టపోయే వ్యక్తిగా ఉంటావే తప్ప ప్రభువు ద్వారా నువ్వు లాభాన్ని పొందుకునే వ్యక్తిగా కనబడవు. అది గుర్తుపెట్టుకోవాలి.